హాయ్ అండి, కొబ్బరికాయతో కొబ్బరికాయ పలావ్ చేసుకుందాం. ఎన్ని పలావులు తిన్నా దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముందుగా పాలన్నీ ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పొడిని సపరేట్ చేసుకొని అప్పుడప్పుడు కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గిన్నెలోకి సపరేట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తరుగు కట్ చేసి పెట్టుకోండి. ఒక గిన్నెలో ఆయిల్, సరిపడంత ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో బిర్యానీ మసాలాలు వేసి ఒక కొద్దిసేపు వేయించుకోండి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసేయండి. ఉల్లిపాయ తరుగు కూడా యాడ్ చేసేయండి. బాగా ఆయిల్లో వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. దాన్ని బాగా ఆయిల్లో వేగనివ్వండి. వేగిన తర్వాత కసూరి మేతి ఇలా చేతిలో నలిపేసుకొని అందులో యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత బిర్యానీ మసాలా అలానే ధనియాల పొడి వేసి ఒకసారి ఆయిల్లో వేగనిచ్చి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలి. పాలన్నీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసి 5 మినిట్స్ వదిలేసి పొంగు రాగానే మనం ముందుగా పెట్టిన బియ్యాన్ని అందులో యాడ్ చేసేసుకోండి. 15 మినిట్స్ తర్వాత వేడిగా పలావ్ రెడీ.